ఏంట్రా లైట్స్ ఆఫ్ చేయరా. 5 minutes ఆగు. 3 అయిందిరా, ఇంకేం చేస్తున్నావు? రేపు విక్రమ్ ఫైనల్ ట్యూన్ వినిపించాలి కదరా, ఫైన్ ట్యూన్ చేస్తున్నా. అయిపోయిన ట్యూన్కి ఇంకెంత ఫైన్ ట్యూన్? చాలే. ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. 7 నన్ను మాత్రం లేపకే. ఆపే. ఫైనల్స్లో రావాల్సిన సాంగ్ ఇది కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మీ సాంగ్ బాగాలేదు. బాలేదంటే? అంటే బ్యాడ్ అని, నాకు నచ్చలేదని. నీకు నచ్చలేదా? అది చెప్పాల్సింది ఆడియన్స్. నీ పని మమ్మల్ని సెలెక్ట్ చేయడం వరకే. ఓ రియలీ? ఓ రియల్లీ? నవ్ యూ థింక్ యూ నో మ్యూజిక్? అయితే ఓ పని చేయి, నువ్వు వచ్చి కంపోజ్ చేసారి మేము వచ్చి పాడతాం, ఓకేనా? లిసన్ డూడ్, రోడ్డు మీద పాడుకుని ఉంటే కవర్ తీసుకొచ్చింది నేను. నా దగ్గర బలుపు చూపించామనుకో, మళ్ళీ రోడ్డు మీదకి తీసుకెళ్లేది కూడా నేనే. బాగుందని చెప్తే దేవుణ్ణి అయ్యాను, బాగోలేదంటే వెళ్ళయ్యానా? 2 తీసుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది నీ మ్యూజిక్కి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, నేను సెలెక్ట్ చేసింది నీ వాయిస్ విని కాదు, స్వాతి వాయిస్ విని. నువ్వేదో పెద్ద రెహమాన్లా ఫీల్ అవుతున్నావు. ఎలా? రాకీ 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 ఆగరా, ఎందుకు అంత కోపం? మనం గెలవాలంటే అందరూ చెప్పే మాటలు వినాలి కదా. నిన్ను చూసి మా అందరికి ఛాన్స్ ఇచ్చాడంట, మాకు టాలెంట్ లేదు మరి. అవునులే, అడుక్కునే వాళ్ళం కదా. సరే ఏదో అన్నాడులే, మనం గెలిస్తే విక్రమ్ కూడా సంతోషపడతాడు కదా. ఏంటి అంత సపోర్ట్ చేస్తున్నావు అండి? అవునులే, అటు రూమ్కి వెళ్ళి పడుకుంటున్నావుంటగా, అందుకేనా? సచ్చినోడా సచ్చినోడా సచ్చినోడా, నోట్లోంచి ఆ మాటలు ఏంటి, దైత్రం ఏంటి? ఈయన నేర్చుకుంటావు కాలేజ్కి వెళ్ళి? ఇదేనా నీ చదువు? ఎదవకనా ఎదవకనా? ఓయ్, నన్ను అంతలేసి మాట్లాంటావారా నువ్వు? సచ్చినోడా కీరీసెడమ్మా గుంటుడు. ఆపట్టు, చెప్పింది విని ఆపట్టు. అనరా, మా రాకీ గడు కదా, పెసరెట్ అంటే ఇష్టం కదా, తిను. ఎవరు చెప్పారు నీకు పెసరెట్ అంటే నాకు ఇష్టమని? నాకు తెలీదా చిన్నప్పటి నుంచి? పెసరెట్ అంటే ఇష్టం లేకుండా ఎవరైనా ఉంటారా? ఒరే అబ్బాయి, నీకు పెసరెట్ అంటే ఇష్టం కదా, చూడు చెయ్యి లాగేస్తుందిరా. ఆపట్టమ్మా. సారీ. మంచి పిల్లాడమ్మా మా రాకీ. ఇంకెప్పుడు అలాంటి మాటానికే నన్నే కాదు, ఏ ఆడపిల్లనే అనకూడదు అలాగా. ఎందుకో తెలియదు స్వాతి, ఐ ఫీల్ లైక్ యువర్ మై ఫ్యామిలీ. ఆ విక్రమ్ నీతో మంచి పిల్లాడ్రా, మనల్ని పిలిచి బంగారు లాంటి అవకాశం ఇచ్చాడు కదా, మరి అందుకే అభిమానం నాకు. అంతేనా? చంపేస్తాను, నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి. తిను. గుడ్. ఏంటి గుడ్డు? ఇంతకు ముందు అయితే గుడ్లు పేలిపోతే చచ్చినోడా అనేదానివి. పర్లేదు, స్లోగా సిటీకి వచ్చేస్తున్నావు. రాక రాక వచ్చిన అవకాశం నీకు. ఆ పిల్లోడు చెప్పినా నేను చెప్పినా నువ్వు నెంబర్ 1గా ఉండాలనే కదా. ఆ పాట కాకపోతే దాన్ని బాబు లాంటిది ఇంకోటి చేసే దమ్ముందిరా నీకు. ఈసారి పాట గిటార్లోంచి కాదు, నీ మనసులోంచి రావాలి. మా నాన్నమ్మ కూడా ఇంతే, నా మీద నాకంటే ఎక్కువ తనకే కాన్ఫిడెన్స్. ఐ రియల్లీ మిస్ హర్. నా షో చూస్తుందంటావా? నీ నాన్నమ్మకి నువ్వంటే అంత ఇష్టమా? అందరికంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం. అయితే చూస్తుందిలే, నన్ను నమ్ము. ఏమైంది, దెబ్బ తగిలిందా? ఏ లేదు, చిన్న దెబ్బేలే. ఈ ముడతలేంటి? రోడ్డు మీద స్కూటర్ గుద్దుకుని దెబ్బ తగిలింది. అప్పటి నుంచి ఆ పిన్నీస్ ఎందుకురా? ఏం చేస్తున్నావు? ప్రాణం తీసేసాడు రా దేవుడు. అయ్యో, రక్తం వచ్చిన చోట ముడతలు పడిపోతున్నాయి బేబీ. మళ్ళీ మామూలు అవట్లేదు బేబీ.
వామ్మో ఓర్ నాయనో వామ్మో అమ్మో 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 నా కొంప సర్వనాశనం చేశాడమ్మా నా జీవితం దుబ్బ నాశనం చేసేశాడమ్మా సరోజ పిన్ని సుశీలత్త డేవిడ్ అంకుల్ అందరూ రండి నా బతుకు సర్వనాశనం చేసేశాడు ఒక్క రోజన్న మనశ్శాంతిగా ఉండేవా మా ఇద్దరిని ఇద్దర్నా ఏమే మద పిశాచి ఊళ్ళో ఉన్న మొగాళ్ళు ఎవ్వరు నచ్చలేదే నీకు తిన్నిలా కంటిన్ అసలు అయ్యో 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 నా బతుకు నాశనం చేసేసారు మా అమ్ముంటే జరిగేదా ఇలా అయినా నా బతుకే ఇలా ఏమీ లేదు ముందు నువ్వు ఏడు బాబు ఏం లేదు కదా అప్పుడు ఈ పెద్ద మనుషులందరి ముందు ఒట్టాయి అదే నీ కూతురను లేకపోతే మనవరా లాంటిదను నా మీద ఒట్టేసి చెప్పు నేను వేయను వెయ్యవా వెయ్యనంట భారీ తగ్గించేశారు నేను వెళ్తాను ఎక్కడికి ఎక్కడికి గేట్లోకి లేకపోతే ఎవడైనా డబ్బు నా ముసలోని పట్టుకుంటుంది బాబాయ్ నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా? నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. నవ్వుతున్నారు అందరూ బయట. అసలు ఎవరది? ఎక్కడి నుంచి వచ్చింది? అదే వస్తా వచ్చి మన ఇంట్లో గొడవలు పెట్టమేంటి బాబాయ్? అది ఇది అంటే ఊరుకునేది లేదు. ఎవరైనా సరే. నేనేమంటున్నాను నువ్వేమంటున్నావు? ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక అనవసరం. విను, నమ్మటం కొంచెం కష్టంగానే ఉంటుంది. బేబీ ఎవరనుకుంటున్నావు? అమ్మ. అమ్మప్పుడు అమ్మ కాదు. బేబీ 70 ఏళ్ల ముసల్ది కాదు, 24 ఏళ్ల పడుసు పిల్ల. బేబీ ఈ ఇంట్లో ఉన్న స్వాతే బేబీ. అర్థమైందా? ఈ మధ్యనే ఇంకొక నిజం కూడా తెలిసింది. ఏంటి? బేబీకి ఎక్కడైనా దెబ్బ తగిలిందనుకో అంతవరకు ముసలిదైపోతుంది. నేను కూడా పిన్నిస్తో పొడి చూసా, అలాగే జరిగింది. ఎవరికి చెప్పుకొని నా బాధ. ఒక పని చేయి బాబాయ్, ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, వెళ్ళి కలు. ఇంకా నీలో ఇంకా ఏమేమి చెప్పదలుచుకున్నావు అన్నీ ఆయనతో చెప్పాయి. ఎవడాడు? సైకాట్రిస్ట్, చాలా పెద్ద డాక్టర్. రేపు అపాయింట్మెంట్ ఫిక్స్ అయినా? జాన్ నాకు మంచి ఫ్రెండ్. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ నచ్చకపోతే ఇక్కడి నుంచి మా ఇంటికి వచ్చేయచ్చు. ఓకేనా? కాఫీ. ఇదేనా దయాల కొంప? రెంట్ ఏమొక్కర్లేదు కానీ 3 పూట్ల మంచి యమ్మీ నాన్ వెజ్ వండి పెడితే చాలు డార్లింగ్. అసలే తన ప్రాబ్లమ్స్ అనుకున్నాయి, నువ్వు ఇరిటేట్ చేయకు. అరే చిల్ చిల్, ఊరికే జోక్ చేసా. ఓకే యు గైస్ రిలాక్స్. వెరీ బ్యాడ్ కాఫీ. సర్లే నేను బయలుదేరుతాను. యాక్చువల్లీ ఐ ఫర్గాట్, నా టైమింగ్ కొంచెం బ్యాడ్, కానీ నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఎందుకు? మా నాయనమ్మవి. అబ్బాయి, నా చిన్నప్పుడు అమ్మా నాన్న దుబాయ్లో ఉండేవాళ్ళు. నేను నాయనమ్మ దగ్గర పెరిగాను. తను పోయి 2 years అయింది. రియల్లీ మిస్ సార్. తను ఉంటే తనే నీకు స్వయంగా ఇచ్చేది. నీకు విషయం తెలుసా, నీకు మా నాయనమ్మకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ భాష, ఆ మాట తీరు, మొన్న అందరికి వడ్డించావు కదా ఆ పద్ధతి, నీ యాటిట్యూడ్. తను ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. సరే నేను బయలుదేరతా. ఏంటో చెప్పు. Time of death 3:20 PM. Inform to the family.
మ్యాసివ్ హార్ట్ అటాక్ అండి, ఏం చేయలేకపోయాం. సులోచన కొడుక్కి చెప్పాలి. దీని బతుకంతా అబద్ధమే బేబీ. మా విజ్జిగాడు నాకు ఏసీ కొన్నాడు, మా విజ్జిగాడు నాకు బూట్లు పంపాడు, అన్నీ అబద్ధాలే. వాడు దీంతో మాట్లాడి 10 సంవత్సరాలైందంట బేబీ. ఇది నలుగురిలోనూ చులకన కాకూడదని ఇంతకాలం ఆ యదవని గొప్పోణ్ణి చేసింది. ఇప్పుడు ఫోన్ చేస్తే మేమంత దూరం రాలేం, కావాలంటే డబ్బులు పారేస్తాం, మీరే దాన్ని బూడిద చేసుకోండి అంటున్నాడు. ఆడు నీ విజ్జిగాడు. బుద్ధి లేదే నీకు, సిగ్గులేదు. ఆడు కొడుకా? ఆస్తులు రాసిచ్చినంత వరకే ఈ నా కొడుకులకి తల్లిదండ్రులు కావాల్సింది. ఎక్కడో 100కో 1 కోటికో ఒకడుంటాడు, మన శేఖర్ లాంటాడు.